ఇస్లామాబాద్లో రెడ్ జోన్, దాని చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, ప్రభుత్వ భవనాలు, కీలక మార్గాలపై నిఘా. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎంటైర్ పాకిస్తానే హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా ఇరాన్ అమెరికా శాంతి చర్చల కోసమే. కానీ ఆ శాంతి చర్చలు జరుగుతాయో లేదో చివరి క్షణం వరకు అనుమానమే. ఎందుకంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు దాగితేనే చర్చలు అంటూ టెహ్రాన్ మెలిక పెడుతోంది. అటు నెతన్యాహు సైతం లెబనాన్ విషయంలో అమెరికా చెప్పిన ఆగేది లేదంటున్నారు. ఇంతకు ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుగుతాయా? ఇరాన్ ప్రతినిధులు హాజరవుతారా, లేక పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ఇదే ముగింపు అవుతుందా? వాచ్ దిస్ స్టోరీ. ఇస్లామాబాద్ శాంతి చర్చలు, ఇరాన్ సంచలన నిర్ణయం. లెబనాన్పై దాడులు ఆపే వరకు చర్చలు లేవన్న టెహ్రాన్. 2 వారాల కాల్పుల విరమణకి ఇస్లామాబాద్లోనే ముగింపు. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది పాకిస్తాన్ వ్యవహార శైలి. ఇరాన్ అమెరికా మధ్య సీజ్ఫైర్ క్రెడిట్ తమదేనని, నోబెల్ పీస్ ప్రైజ్ కు అర్హత కలిగిన ఏకైక పీస్ రీడర్ షరీఫే అని, వీలైతే ఇప్పుడే ఆ శాంతి బహుమతి ఏదో ఇచ్చేస్తే బావుంటుందని రిక్వెస్ట్ స్టార్ట్ చేసింది ఇస్లామాబాద్. ప్రభుత్వమే ఇలా ఉంటే పని పాటలేని పాకిస్తాన్ క్రికెటర్లు, సోకాల్డ్ సెలబ్రిటీలు కామ్గా ఎందుకుంటారు? మా ప్రధానమంత్రి ప్రపంచానికే శాంతి దూత, పాకిస్తాన్గా పుట్టడం పూర్వజన్మ సుకృతం అంటూ సోషల్ మీడియా వేదికగా పెట్టరేగిపోతున్నారు. వాళ్ళందరికీ తెలియని రియాలిటీ ఏంటంటే, ఇరాన్ అమెరికా మధ్య పాకిస్తాన్ చేసింది మధ్యవర్తిత్వం కాదు, జస్ట్ పోస్ట్ మన్ డ్యూటీ. అండ్ ఆ 2 దేశాల మధ్య యుద్ధం ముగిసిపోలేదు కూడా. కేవలం 2 వారాల కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. అది ఏ క్షణమైనా వేగిపోవచ్చు. అన్నింటికి మించి ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన శాంతి చర్చలు జరుగుతాయో లేదో కూడా లాస్ట్ మినిట్ వరకు చెప్పలేని పరిస్థితులు. ఈ నిజాలందరికంటే ఎక్కువగా పాకిస్తాన్ పాలకులకే తెలుసు. ఎందుకంటే అసలాట ఇజ్రాయెల్ ఆడుతోంది కాబట్టి. ఎస్, ఈ మీటింగ్ ఇస్లామాబాద్లో జరగబోయే శాంతి చర్చలకు కట్టుదిట్టమైన భద్రత గురించే. ఆ మాటకొస్తే ఇస్లామాబాద్ తో పాటు ఎంటైర్ పాకిస్తాన్లో హై అలర్ట్ ప్రకటించారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ముగిసే వరకు ఏ ఆత్మాహుతి దాడి జరగకూడదని అల్లాను బలంగా కోరుకుంటున్నారు కూడా. కానీ పాకిస్తాన్లో రియాలిటీ ఆ అవసరం లేదని చెబుతోంది. ఎందుకంటే ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. లెబనాన్పై తేల్చే వరకు చర్చలు లేవని ఇరాన్ భీష్మించుకుంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు చర్చలకు వెళ్లమని మరోసారి స్పష్టం చేసింది. అమెరికా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఉన్నతాధికారులు ఇస్లామాబాద్ కు వెళ్లారంటూ వస్తున్న వార్తలను ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రెస్ టీవీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనాన్ని తస్నీం వార్తా సంస్థ ఉటంకిస్తూ ఇరాన్ కొట్టిపారేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు, కాల్పుల విరమణ విషయంలో అమెరికా తన హామీని నెరవేర్చే వరకు ఎటువంటి చర్చలు ఉండబోవని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికన్లతో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ కు చేరుకుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. లెబనాన్లో శాంతి నెలకొనే వరకు అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఫార్స్ వార్తా సంస్థ కూడా తేల్చి చెప్పింది. ఇరాన్ అధికారిక మీడియా చెప్పిన దాని ప్రకారం తమ ప్రతినిధులు ఇస్లామాబాద్ వెళ్లలేదు. వెళ్లిన చివరి నిమిషం వరకు ఈ సమావేశంలో పాల్గొంటారో లేదో తెలియదు. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక లెబనాన్పై బాంబింగ్ ఆపేస్తే ఈ సమావేశంలో ఇరాన్ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంటుంది. కానీ అందుకు నెతన్యాహు సిద్ధంగా లేరు. లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారు. కానీ లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండ బద్దలు కొట్టేశారు. హెజ్బుల్లాను నామరూపాలు లేకుండా చేసేంత వరకు ఇజ్రాయెల్ సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారు. అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్న, లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బుల్లాపై మా శాయశక్తుల దాడులు కొనసాగిస్తాం, శాంతిని నెలకొల్పుతాం అని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు 2 లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. మొదటిది హెజ్బుల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూపును అంతమొందించడం. రెండోది లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడం అని ప్రకటించారు. సాధారణంగా అయితే ఈ చర్చలు జరిగేటప్పుడైనా లెబనాన్పై దాడులు ఆపేవారేమో. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ను క్యాన్సర్ తో పోల్చి రెచ్చిపోయాడు. దీనిపై నెతన్యాహు చాలా సీరియస్ గా ఉన్నారు. అమెరికా ఇరాన్ శాంతి చర్చల్లో తటస్థ పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్న దేశం నుంచి ఇలాంటి ప్రకటనలు రావడం ఏంటని ఇజ్రాయెల్ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఖవాజా పోస్టు డిలీట్ చేశాడు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ జోక్యంతోనే ఖవాజా వెనక్కి తగ్గినట్లు భారత నిఘా వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పాక్ మంత్రుల బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్ల ఆ
విదేశీ మధ్యవర్తిత్వ పాత్రకు ప్రాధాన్యం తగ్గి సీజ్ఫైర్ ప్రక్రియకు అంతరాయం కలగచ్చనే ఉద్దేశంతోనే మంత్రిపై మునీర్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు నివేదికలు తెలిపాయి. ఈ తరహా చర్యలు పాకిస్తాన్ తటస్థ పాత్రను దెబ్బతీస్తాయని మునీర్ భావించి ఉంటాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఖవాజా ఆసిఫ్ కామెంట్లకు ప్రతీకారం లెబనాన్పై చూపిస్తోంది ఇజ్రాయెల్. ఈ సమయంలో శాంతి చర్చలు జరగాలంటే లెబనాన్లో దాడులు ఆపాల్సిందేనని ఇరాన్ పట్టుబట్టడం పాకిస్తాన్కు ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ ఇరాన్ ఈ చర్చలకు హాజరు కాకపోతే అది మధ్యవర్తిత్వం వహిస్తున్న పాక్కు దౌత్యపరంగా పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపకపోవడం, దానికి అమెరికా మద్దతు ఉండడంతో ఇరాన్ తీవ్ర అసహనంతో ఉంది. ఈ చర్చలు విఫలమైనా ఇరాన్ బహిష్కరించిన పాకిస్తాన్కు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రపంచ దేశాల ముందు తనను తాను ఒక శాంతి దూతగా నిరూపించుకోవాలని పాకిస్తాన్ భావించింది. ఇరాన్ రాకపోతే పాక్ మాటను ఇరుపక్షాలు సీరియస్ గా తీసుకోవడం లేదనే సంకేతం వెళుతుంది. లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. కానీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లెబనాన్ ఈ చర్చలో భాగం కాదని స్పష్టం చేయడంతో పాకిస్తాన్ అబద్ధం చెప్పిందా లేక పొరపాటు పడిందా అనే ప్రశ్నలు ఇప్పటికే తలెత్తుతున్నాయి. ఈ చర్చల కోసం ఇస్లామాబాద్ను స్తంభింపజేసి సెలవులు ప్రకటించి కోట్లాది రూపాయల ఖర్చుతో భద్రతా ఏర్పాట్లు చేశారు. చర్చలు జరగకపోతే ఈ శ్రమ ఖర్చు వృధా అయిపోతాయి. దీంతో ఇప్పటి వరకు ప్రశంసిస్తున్న ప్రజలే షరీఫ్ సర్కార్ను చేకొట్టే పరిస్థితులొస్తాయి. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం ఇరాన్ను బుజ్జగించేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉంది.